అగ్ని మీపైకి దిగొస్తుంది. పొందుకోండి. ఏలియా అగ్ని తల నుంచి అరి పాదాల వరకు పగపగ. మనీ కూడా మీరు మరి ప్రార్థన చేసి ఇచ్చారు. ఆ మనీకి ఇప్పుడు మరి బాధలు పక్కన ఉంటానే ఉన్నాయి, కానీ అన్ని అవసరాలు తీరుతున్నాయండి, డబ్బులు వస్తానే ఉంటున్నాయి. మీ మనీ అభిషేకించానమ్మా. ఎప్పుడమ్మా ఎప్పుడు అభిషేకించాను? 500 నోట్ అండి. 500 నోట్ నేను అభిషేకిస్తే మీరు దగ్గర పెట్టుకున్నారు. 100 రూపాయలు 500 నోటు కూడా అప్పటి నుంచి మనీ వస్తూనే ఉంది. సమస్యలు ఉన్నా ఒక పక్కన ఆశీర్వాదం అలాగే వస్తూనే ఉంటుందండి. మాకు మనీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు తెలియదు. ఇట్లా పడుతున్నాయి. పని గూగుల్ పేలో ఫోన్ పేలో పడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి పడుతున్నా కూడా మీకు తెలుస్తలేదు. లేదు సార్. అయితే సిల్వర్ మెమౌంట్ కూడా తీసుకున్నాను దేవుడి కృప వల్ల. అది ఉన్నప్పటి నుంచి కూడా నాకు అసలు నిజంగా చక్ర శక్తులు అనేవి నాకు ఇంట్లో ఉండగా అది పెట్టుకోగా నాకే భయం లేదు. భయం లేదు. మీరు మందిర స్థలాన్ని స్పాన్సర్ చేసి మీరు సిల్వర్ మెమౌంట్ తీసుకున్నారు. నేను అభిషేకించి ఇచ్చాను, అది ఇంట్లో పెట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి మీకు భయం లేదు. లేదు సార్. అసలు ఇదివరకు భయం ఉండేదమ్మా. ఇదివరకు భయం, దాన్ని తీసేరండి మీరే ఫాస్ట్ గారు. ఇదివరకు దయ్యం వస్తుందన్న భయం. 7 o'clock వచ్చేది దయ్యం అని. 7 o'clock కరెక్ట్ గా వచ్చేదమ్మా. 7 o'clock ఆ మెమౌంట్ ఉన్నప్పటి నుంచి మీకు ఇంట్లో భయం లేదు. లేదు సార్. దేవుడి నామానికి మహిమండి. అయ్యగారికి అమ్మగారికి వాళ్ళందరికీ సంఘ బిడ్డలందరికీ దేవుడి పేరట వందనాలు. మాకు మరి కింద సంవత్సరం అక్టోబర్ నుంచి కూడా అయ్యగారు మరి మీటింగ్లకి కానీ మేము ఇక్కడ చర్చికి మా బాబాలు ఉన్నారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడికే వస్తున్నామండి. నిజంగా చాలా మాకు రిలీఫ్ అయ్యాం. అద్భుతాలు జరుగుతున్నాయి మాకు. అసలు చాలా మరి ఎంతో మేము అసలు ఎక్కడా కూడా మాకు విడుదల రాంది. అయ్యగారి ప్రార్థన ద్వారా మాకు విడుదల వస్తుందండి. ఇక్కడ ఉన్న శక్తి మరి ఎక్కడ దేవుడి శక్తి ఎక్కడ మేము పొందుకోలేదు, అది రుచి చూడలేదు కూడా. మీరు ఎందుకు అలా అంటున్నారమ్మా? ఇక్కడ ఉన్న శక్తి మేము ఎక్కడ చూడలేదు. ఎన్నో చర్చిలకు వెళ్ళామండి. మేము చెన్నై వెళ్ళాం, జనకన్ గారి దగ్గరికి వెళ్ళాం, చాలా చోట్లకి తిరిగాం. నా భర్తను తీసుకుని వెళ్ళానండి. అసలు ఎక్కడ కూడా మాకు విడుదల రాలేదు. చాలా వరకు అసలు మేము దీవించబడలేదు, ఆశ్రయించబడలేదండి. అసలు కొంచెం కూడా మేము కదలలేకపోయాము. తర్వాత నా భర్తకి ఆ జీతం పెరుగుతుంది అని ప్రవచనం చెప్పారు అయ్యారు. అలాగే పెరిగింది. జీతం పెరుగుతుందని మీ భర్త ప్రవచించాను, జీతం పెరిగిందండి. రోజుల్లోనే 15 రోజుల్లోనే మారిపోయారు. 15 రోజుల్లోనే జీతం పెరిగింది. ఎవరు అంటున్నారు నాకు జీతం పెరగాలి? వాళ్ళు చేయి పైకెత్తండి, చేయి పైకెత్తండి. ఇక మీ హస్బెండ్ కానీ మీరు కానీ సేరున్నా కానీ చేతులు పైకెత్తండి. ఆదాయం పెరగాలి, జీతం పెరగాలి, చేయి పైకెత్తండి. ఇక సాక్ష్యం నేను ప్రవచించిన 15 రోజుల్లోనే జీతం పెరిగిందంట. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఇక నెక్స్ట్ జూన్ మాసంలో మీ జీతాలు పెరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి రిసీవ్ అని. ఇక ఈ వచ్చే మిగతా మాసాల్లో మీ జీతం పెరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. ప్రవచించిన 15 days లోనే, ప్రవచించిన 15 రోజుల్లోనే జీతం పెరిగిపోయింది. అడగలేదు జీతం పెంచమని అడిగారమ్మా? అడగలేదు. చెప్పారండి నేను ప్రవచించాను, ప్రాప్తించాను. కానీ మీ హస్బెండ్ అయితే వెళ్ళి అక్కడ ఎక్కడైతే వర్క్ చేస్తున్నా నాకు జీతం పెంచానని అడగలేదు. పెంచకపోతే ధర్నా చేస్తాను కూడా చెప్పలేదు. అడగలేదు, ధర్నా చేస్తాను చెప్పలేదు. కానీ వాళ్ళు జీతం పెంచేశారు. వేరే చోటకి వెళ్తే అక్కడ వేరే చెన్నై చోటలో వెంటనే ట్రాన్స్ఫర్ అయినట్టు అయ్యి 9,000 జీతం పెరిగిందండి. అది గొప్ప మిరకల్ అండి. ఆ తర్వాత కూడా మేము వచ్చినప్పుడల్లా కంపల్సరీ వస్తున్నాం మీ దగ్గరికి. చాలా వరకు నేను కూడా చాలా రిలాక్స్ అయ్యాను, చాలా స్వస్థతలు జరిగినాయి నాకు. డబ్బులు కూడా మనీ కూడా మీరు మరి ప్రార్థన చేసి ఇచ్చారు. ఆ మనీకి ఇప్పుడు మరి బాధలు పక్కన ఉంటానే ఉన్నాయి, కానీ అన్ని అవసరాలు తీరుతున్నాయండి, డబ్బులు వస్తానే ఉంటున్నాయి. మనీ అభిషేకించానమ్మా. ఎప్పుడమ్మా ఎప్పుడు అభిషేకించాను? 500 నోట్ అండి. 500 నోట్ నేను అభిషేకిస్తే మీరు దగ్గర పెట్టుకున్నారు. 100 రూపాయలు 500 నోటు కూడా నేను దగ్గర పెట్టుకున్నాను. జాగ్రత్త పెట్టుకున్నాను సార్. అలాగే వస్తున్నాయి. అప్పటి నుంచి మనీ వస్తూనే ఉంది. సమస్యలు ఉన్నా ఒక పక్కన ఆశీర్వాదం అలాగే వస్తూనే ఉంటుందండి. మాకు మనీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మీకు తెలియదు. ఇట్లా పడుతున్నాయి. గూగుల్ పేలో ఫోన్ పేలో పడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి పడుతున్నా కూడా మీకు తెలుస్తలేదు. లేదు సార్. వచ్చే ముందు కూడా వస్తువులు ఇడిపించుకున్నాను, చిన్న చిన్న అప్పులు ఉంటాయి కూడా ఇడిపించుకున్నానండి. అప్పులు కూడా చిన్న చిన్న అప్పులు కట్టేశారు కూడా. గూగుల్ పేలో ఫోన్ పేలో మనీ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుస్తుందమ్మా? దేవుడే మాకు దారాలు అలా తెరుస్తారు. ఎవరు వేస్తారు కూడా మీకు తెలియదు. లేదండి, ఎవరు వేస్తున్నారు కూడా మీకు తెలియదు. చూడండి చూడండి, అద్భుతమైన సాక్ష్యం వినండి. ఎవరికి
ఫోన్లు ఎత్తండి, ఫోన్లు ఎత్తండి, ఫోన్లు ఎత్తండి. గూగుల్ పే, ఈమె చెప్పే సాక్ష్యం ఏంటంటే ఎస్ ఎక్కడి నుంచి మనీ వస్తుందో కూడా తెలియడం లేదంట. ఇక ఎత్తండి గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఎత్తండి. ఎవరైతే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఎత్తున్నారో ఇక మనీ మీకు ఊహించని వ్యక్తుల నుంచి, ఊహించిన స్థానం నుంచి మనీ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. మీ అవసరాలు అద్భుతంగా తీరుతానే ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. ఎవరు వేసారో కూడా మీకు అర్థం కాకుండానే మనీ మీ అకౌంట్ లోకి వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. ఎక్కడైతే మీ మనీ పోయిందో అక్కడ మనీ మీకు వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పని గట్టిగా రిసీవ్ అని. ఎన్నాళ్ళు చేస్తుందమ్మా మనీ అట్లా? అప్పుడు ప్రార్థన చేసి నేను 500 నోటు ఉంచుకున్నానండి. అప్పటి నుంచి వస్తూనే ఉంది మనీ. వస్తూనే ఉన్నాయి. ఇది గొప్ప అవసరాలన్నీ తీరుస్తున్నాయి. అయితే సిల్వర్ మెమౌంట్ కూడా తీసుకున్నాను దేవుడి కృప వల్ల. దానికి కూడా నేను ఇవ్వగలిగానండి. అది ఉన్నప్పటి నుంచి కూడా నాకు అసలు నిజంగా నా చక్ర శక్తులు అనేవి నాకు ఇంట్లో ఉండగా అది పెట్టుకోగా నాకే భయం లేదు. భయం లేదు. మీరు మందిర స్థలాన్ని స్పాన్సర్ చేసి మీరు సిల్వర్ మెమౌంట్ తీసుకున్నారు. నేను అభిషేకించి ఇచ్చాను, అది ఇంట్లో పెట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి మీకు భయం లేదు. లేదు సార్, అసలు అంత దురాత్మ అతను అలాగా బాధిస్తున్నా సరే నాకు ఎన్ని రకాల జంపింగ్ స్పిరిట్ నా మీదకి వచ్చినా నేను ప్రార్థన ద్వారా జయించగలుగుతున్నాను. భయం అనేది లేదు. భయం ఉండేదమ్మా ఇదివరకు భయం, దాన్ని తీసేరండి మీరే ఫాస్ట్ గారు. దయ్యం వస్తుందన్న భయం 7 o'clock వచ్చేది దయ్యమని. 7 o'clock కరెక్ట్ గా వచ్చేదమ్మా. 7 o'clock సాయంత్రం సీరియల్ లాగా 7 o'clock కూడా వచ్చి అది ఇక నైట్ సీరియల్ అంతా స్టార్ట్ చేసిపోయేది. ఆ ఇల్లు మారిపోయాడు సార్. ఇల్లు మారిపోయారు. ఇప్పుడు ఆ మెమౌంట్ ఉన్నప్పటి నుంచి మీకు ఇంట్లో భయం లేదు? లేదు సార్, లేదు. కాదు, ఈ ఇల్లు కూడా 3 నెలలకు ఒకసారి ఖాళీ చేస్తారంట. అయినా మాకు భయం ఉంటలా. భయం ఉంటలా అసలు. ఎవరు ఉండరంటండి ఆ ఇంట్లో 3 నెలల కన్నా ఎక్కువ. మాకేం భయం అనిపించట్లేదు అసలు. ఆ సిల్వర్ మెమౌంట్ వల్ల, దేవుడు మెమౌంట్ వల్ల మీకు భయం అనిపించలేదు. ఇదివరకు మీకు బాగా భయం ఉండేది. అమ్ము బాబు చాలా భయం ఉండేదండి. మా ఆయన గారిని చూసినా అసలు అతను మీ ఆయన చూసినా కానీ భయం వచ్చేదమ్మా. ఇంటికి ఆ దయ్యం అతనితో పాటు వచ్చేసేది. ఆయనతో పాటు వచ్చేది దయ్యం చాలా భయంకరంగా భయపెట్టేసేదండి. మీ దగ్గరికి వచ్చిన కానీ మాకు గొప్ప విడుదల, చాలా నిలబడగలటకు శక్తి ఇస్తున్నాడు దేవుడు. ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ ఉందండి. అందులో బలం పొందుకుంటున్నాను నేను. వాక్యం, ప్రార్థన, విజ్ఞాపన ఎక్కువ మీ యొక్క రోజు చూస్తున్నానండి, లైవ్ చూస్తాను. అంటే ఇది వరకు మీ ఆయనతో పాటు దయ్యం వచ్చేదమ్మా? కంపల్సరీ. అది ఎక్కడి నుంచి వచ్చేది కూడా మీకు తెలిసేది కాదు? నాకు తెలియదు సార్. ఇంట్లోకి వచ్చారంటే ఆయనతో పాటు దయ్యం వచ్చేది. మొన్న కూడా రీసెంట్ గా వచ్చిందండి. మొన్న కూడా మళ్ళీ భయపెడదామని వచ్చిందండి. అది ఆకారం నాకు దేవుడు స్పష్టంగా చూపించారు. అస్సలు భయపడలా. ఇక మెమౌంట్ ఇలా పట్టుకోగానే అది దయ్యం వెళ్ళిపోతుంది. అసలు కూర్చుండిపోయానండి దయ్యానికి దయ్యంలాగే. కూర్చుండిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన, స్తుతి యాగం, ప్రార్థన, ఆరాధన మొదలెట్టేశానండి. ఇంకా అసలు నాకైతే నేను భయపడలేదు. మీ భర్త కూడా భయపడడం లేదు? అతను కూడా లేదండి. భర్త కూడా భయపడలేదు. తెలియకుండానే అతనికి అటాక్ చేస్తుంది సార్. ఇప్పుడు మొత్తం వదిలేసింది మీ ద్వారా. ఇంకా నేను నమ్ముతున్నాను మీ ద్వారా కాల్చి చేస్తున్నారు అంతేదండి. ఎక్కడ కాల్చలేదండి సార్. నిజంగా మీకు మీ పాదాలకి నేను దేవుడి పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటాను సార్. అదే జీతానికి ఇక్కడ నా భర్తకి ఇంకా ఎక్కువ జీతం వచ్చేలా హైదరాబాద్ వచ్చి ఇక్కడికి మేము వస్తామండి మీ సేవకి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ అయిపోతున్నాడు. మీరు షిఫ్ట్ అయిపోండి, దేవుడు కార్యం చేయబోతున్నాడు. మీరు సాక్ష్యం చెప్పి ప్రభువు కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ప్రవచనవాక్యం ఏంటంటే మీ ఇంట్లో ఎవరమ్మా ఇల్లు కొనుక్కోవాలని ఎవరు అనుకుంటున్నారమ్మా? ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద బాబు ఏదైనా ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాడు. అవునమ్మా? నెక్స్ట్ మీ పెద్ద బాబు చూసినప్పుడు ఏదో అపార్ట్మెంట్ ఏదో ఫ్లాట్ లో ఉంటున్నాడు. అవునమ్మా? మీరు అనుకోండి బాబు ఫ్యూచర్ లో ఒక ఫ్లాట్ ఏదో కొనుక్కోండి నేను చూస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ఒక అభిషేకం మీపైకి బలంగా దిగొస్తుంది. వాగ్ని అభిషేకం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సేవలో కూడా వాడుకుంటా అంటున్నాడు. సేవలో కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. అభిషేకం టచ్ చేస్తుంది. వాగ్ని అభిషేకం. ఈ స్త్రీని ఈ అగ్ని అభిషేకం గిరగిరా 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 తిప్పేస్తుంది. వాగ్ని అభిషేకం యేసుక్రీస్తు నామములో వాగ్ని అభిషేకం గిరగిరా గిరగిరా తిప్పేస్తుంది. ఒళ్ళంతా అభిషేకం. ఐదుగురు దూతలు మిమ్మల్ని రౌండప్ చేశారు. 5 దూతలు రౌండప్ చేశారు. మొత్తం 5 దూతలు మీ చుట్టూ ఉన్న గొలుసుల్ని తెంచేస్తున్నారు, పెంచి వేస్తున్నారు. ఒక బలమైన అగ్ని
మీలోనికి ప్రవేశిస్తుంది. చూడండి ఎలా ఊపేస్తుందో చూడండి. 5 దూతలు టచ్ చేస్తున్నారు. పొందుకోండి. యేసుక్రీస్తు నామములో భగభగ మండేటువంటి ఏలి అగ్ని మీపైకి దిగొస్తుంది. పొందుకోండి. ఏలి అగ్ని తల నుంచి అరిపాదాల వరకు భగభగ మండేటువంటి అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఏలి అగ్ని ఒళ్ళంతా దూతలు ముట్టండి, టచ్ చేయండి. చూడండి అగ్ని అభిషేకం టచ్ చేస్తుంది. ఈ లేడీకి అద్భుతాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు నామములో రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రార్థనలో బలంగా వాడుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు కలిగిస్తున్నాడు. పొందుకోండి. ఎస్, మీ ఇంట్లో ఎవరో ఇల్లు కొనుక్కోబోతున్నారు. మీరు అనేకమైన సాక్ష్యాలతో రాబోతున్నారు. యేసుక్రీస్తు నామములో గట్టిగా చప్పలు కొట్టండి. ఎస్, నేను ప్రవచిస్తున్నాను. ఎస్, త్వరలోనే మీరు ఇల్లు కొనుక్కుంటారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎస్, మీ ఇంట్లో అద్భుతం జరుగుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎస్, మీ ఇంట్లో పనిచేసే మంత్ర తంత్ర శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామములో విడిచేసి బయటకు వచ్చేస్తాను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని. ఎస్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. ఎస్.